హాయ్ వెల్కమ్ టు తెలుగు గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి ఆర్థికంగా చేతుని అందించాలనే ఉద్దేశంతో మరో 3 కొత్త పథకాలని ప్రారంభించనుంది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము. ఈ వీడియోకి 100 లైక్స్ అనేవి టార్గెట్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చే ఈ లైక్స్ అనేవి ఇలాంటి మరింత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని అందరికంటే ముందుగా మీకు అందించడానికి మాకు సపోర్ట్లా పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కోసం 10th క్లాస్ విద్యా అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్లో కుక్, స్టీవర్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలనుకునే నిరుద్యోగ యువత కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోగలరు. అలాగే ఫ్రీ జాబ్ అలర్ట్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయిన వారికి డైలీ జాబ్ అప్డేట్స్ని వారి యొక్క వాట్సాప్ నెంబర్కి పొందగలరు. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయగానే ఆల్ అనే మరో ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోగానే మన ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలోనూ ఒక్కొక్కటి 30 లక్షల వ్యయంతో 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం గోడౌన్లని ఏర్పాటు చేయనుంది. కొన్ని చోట్ల అవసరాన్ని బట్టి 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్లు నిర్మించేలా కూడా ప్రతిపాదనలు రూపొందించింది. వీటితో పాటు అవసరం ఉన్న చోట కోల్డ్ స్టోరేజ్ రూములను కూడా ఏర్పాటు చేయనుంది. రైతులు పండించిన ధాన్యానికి మంచి ధరలు వచ్చేంత వరకు ఈ యొక్క గోడౌన్లో నిల్వ ఉంచుకోవచ్చు. ఇందుకు 2706 కోట్లను నబార్డు సమకూర్చనుంది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10,500 కస్టమ్ హైరింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా ప్రతి గ్రామంలో రైతులకి వ్యవసాయ అవసరాలకి అవసరమయ్యే యంత్ర పరికరాలను రైతులకు అద్దెకు ఇస్తారు. 5 సభ్యులు కలిగిన గ్రూపులకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారు. రైతులు తమకు కావాల్సిన యంత్రాలను నేరుగా ఈ యొక్క సెంటర్ల ద్వారానే పొందవచ్చు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో గ్రామానికి ఒక్కో పాల కేంద్రం చొప్పున 9,899 పాల కేంద్రాలను నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. వీటికి సంబంధించిన భవనాల నిర్మాణానికి అనుమతిస్తూ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. వీటి నిర్మాణం కోసం సుమారు 1,682 కోట్లు వ్యయం కానుండగా 90% మేర ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల నుంచి వినియోగిస్తారు. మరో 10% రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల నుంచి వెచ్చిస్తారు. నిర్మాణ పనులు పూర్తి కాగానే పొదుపు సంఘాల మహిళలకు ఈ భవనాలను అప్పగిస్తారు. అమూల్తో MOU ఒప్పందం మేరకు వీటిని దశల వారీగా బల్క్ మిల్క్ సెంటర్లుగా మారుస్తారు. ఈ నెలలో ఒంగోలు, మదనపల్లి డైరీల ద్వారా పాల సేకరణ, బల్క్ కూలింగ్ కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.